ఈ భూమి మీద దీవించటం ఆయన వశం, ఆయన చేతిలో ఉంది. దేవుడు నిశ్చయంగా దీవెని అనుగ్రహించును గాక. మంచిది, చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక వేసవిలోకి వచ్చాం కనుక మా వాక్యం వినకపోయిన పర్లేదు, ఈ మాట చాలా జాగ్రత్తగా. వేసవి కాలంలోకి వచ్చాం కనుక ఎండ తాపం ఎక్కువగా ఉంటుంది కనుక మన బాడీలో ఉన్న నీరు బయటకు వస్తుంది. ఆ నీరు బయటకు వచ్చే క్రమంలో ఒక అద్భుతమైన వెదజల్లే సువాసన తీసుకొని వస్తుంది. అందుకని జనాల మధ్యలోకి వెళ్ళేటప్పుడు, చర్చిలోకి వచ్చేటప్పుడు వీలైనంత శుభ్రంగా మీ శరీరాన్ని తయారు చేసుకొని సిద్ధపరచుకొని రండి. ఇప్పుడు మాత్రం మీకు ఫుల్ అవకాశం వేస్తున్నామంలో ఈ వేసవి అయిపోయే వరకు అద్భుతంగా సుందరంగా శరీరాన్ని తీర్చిదిద్దుకొని దేవుని మందిరానికి రండి. ఖచ్చితంగా ఉతికిన బట్టలు వేసుకోండి. ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు స్నానం చేసి ముందుగానే సిద్ధపాటు కలిగి వచ్చేయండి. పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టమాక. దేవుడు మిమ్మల్ని దీవించును. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నా ఇక ఉన్నోళ్ళు చేసేది ఏం లేదు, అక్కడికి పోయేదాకా అడ్జస్ట్ అవ్వటమే. ఎందుకంటే కొంచెం ఇరుకు మార్గాల్లో ఉన్నాం కనుక ఇరువైపులా అటు ఇటు మనుషులు ఉంటారు, వాళ్ళని సర్దుకోండి. కొంచెం ఆ వెసులుబాటు ఇవ్వండి. విశాలమైన మందిరం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు కనుక అక్కడ కొంచెం సువిశాలంగా కూర్చొని దేవుని ఆరాధించడానికి కృపదేవుడు దయచేస్తారు. ఆమేన్. మంచిది. ఇక ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నిటి గురించి మీకు తెలుసు, ఎందుకంటే ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. అన్నీ మీరు చూస్తున్నారు, వింటున్నారు. కొత్తగా చెప్పే ఏం లేవు, కానీ సిద్ధపడండి. వింత ఏం లేదు, ఆది నుంచి చెప్తున్న సంగతులే. ఈ 2025 క్యాలెండర్ వచ్చిన తర్వాత ఇప్పటికీ భూమి మీద 3450 భూకంపాలు వచ్చాయి. ఇప్పటికి 3 నెలలు పూర్తయినాయి. ఇప్పటికి భూమి మీద వచ్చిన భూకంపాల సంఖ్య 3450 3 నెలలకే. మరి అంతం ఎంత భయంకరంగా ఉండదో తెలియదు. రీసెంట్గా కూడా చైనా గడగల్లాడిపోయింది. ఎంతమంది చచ్చిపోయారో నెక్స్ట్ వీక్ బయటకు వస్తారు. చెప్పాడు ప్రభు 7 వింతైన సంగతులు చెప్పాడు నా రాకడికి ముందు జరిగే సూచనలు. వాటిలో ఒకటి ప్రాముఖ్యమైనది భూకంపాలు. అక్కడక్కడ భూకంపాలు. యుద్ధం కూడా మొదలైపోయింది. ఆల్రెడీ ఇజ్రాయేలీలకి ఇరాక్కి మధ్య యుద్ధం మొదలైంది. అమెరికాకి ఇరాక్కి కూడా యుద్ధం మొదలైంది. 7 లక్షల మంది సైన్యాన్ని అమెరికాకి ఆపోజిట్గా ఇరాన్ సైన్యం నిలబెట్టింది. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు 78 గంటల్లో దేశంలో ఉన్న ప్రజలు నిత్యావసర వస్తువులన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. 78 గంటల తర్వాత ప్రకృతి విపత్తు వస్తుంది అని చెప్పాడు. వాడు బొంద ఏం లేదు, వీళ్ళు కాల్చుకొని వస్తారు. యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి. ఇవి ఎక్కడో జరుగుతున్నాయని విచిత్రపడమాకండి. ఆసియా ఖండంలోనే మన దేశానికి కుడివైపున మన నెత్తి మీద జరుగుతుంది ఎండ. ఇదంతా ఏదైనా రాంగ్ డైరెక్షన్లో మన దేశంలోకి వచ్చి పడ్డదనుకో మందు కూడా లేస్తుంది. ఆల్రెడీ అంతరంగ యుద్ధమే జరుగుతుంది. ఇప్పుడు ఏదో వక్ఫ్ బోర్డు నిర్ణయంలో బిల్ పాస్ చేశారని చెప్పి ఒక మతస్థులు ఉద్యమంగా ఉన్నారు. మనంత సాత్వికులు కాదు వాళ్ళు, ధర్మశాస్త్రం పట్టుకొని ఉన్నారు. డేంజరే, ప్రపంచానికి ముప్పు వాళ్ళతోటే. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. అంతర్మతమైన యుద్ధంతోనే అల్లాడిపోతుంది దేశం. ఇక బయట నుంచి శత్రువు వస్తే ఏమవుతుందో తెలియదు. ఇలాంటి ప్రమాదపు అంచున మనం ఉన్నాం. అయినా మీరు కలవరపడద్దు. ఎందుకో తెలుసా, మన ప్రభు మనం తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ శ్రమల్లో వదలడు. మీరు ప్రకటన గ్రంథాన్ని ఎప్పుడు రివిజన్లో పెట్టుకోండి. సమయం ఆసన్నమైంది. అది 2025లో కూడా జరిగిన ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ 2-3 నెలలు జరిగినా కూడా వెంతలేదు. కానీ చివరి శ్వాస వరకు మన పోరాటం ఆగొద్దు, మన విశ్వాసం సడలొద్దు. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి వేస్తున్నాము. అంతేగాని ఇంకా ఉందిలే, టైం ఉందిలే, యామారు పాటుగా ఉండమాకండి. రాకటి దినాలు ఒక్కసారి ప్రభు బోర శబ్దం వినబడిందా, ఎత్తబడ్డావా ధన్యుడవు, ఎత్తబడలేదు విడవబడ్డావా నీ కర్మ. దాన్ని ఎవరేం చేయలేదు. ఆ విడవబడ్డానికి దేవుడు అసహించుకునే కార్యాలు ఏమున్నాయో మీకే బాగా తెలుసు. అందుకని మీరు వాక్యముతో సహవాసం చేయండి. అన్నయ్య, ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్తా ఉన్నారు, అన్నయ్య మా ఇంటి పక్కల ఎవరు క్రైస్తవులు లేరు, ఓ మంచి దేవుడి బిడ్డ లేకపోతే దేవుని కుమారుడు కుమార్తె నాకు సహవాసం ఉంటే బాగుండేది అన్నయ్య. వాక్యం ఒకరికొకరు చెప్పుకొని పురుకొల్పుతామంటే ఈ భూమి మీద నువ్వు వెతికితే ఈ తరంలో కనపడరు లాంటి ఆత్మీయులు. నీకున్న ఒకే ఒక సహవాసం దేవుడు వాక్యమే. ఆమేన్. నీకు సహవాసం చేయాలనిపిస్తే యోబుతో చేయి, దావీదుతో చేయి, సొలొమోనుతో చేయి, సమూయేలుతో చేయి. పితరులు ఉన్నారు చాలామంది దేవుడితో సహవాసం చేసిన అబ్రహాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళు, బైబుల్ తెరచి వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు నీతో మాట్లాడతాడు. ఆ సహవాసం ఒక ఉజ్జీవాన్ని పుట్టిస్తుంది. కాబట్టి వాక్యముతో సహవాసం చేయి. అందుకే దైవజనుడైన యోహాన్ అంటాడు,
మన సహవాసం తండ్రితో, కుమారుడైన యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మతో మన సహవాసం ఉండాలంతే. ఆమేన్. ఎప్పుడు ఆత్మలో ధ్యానం చేస్తూ ఉండాలి, ఆత్మలో పరవశిస్తూ ఉండాలి. ఆత్మ వరాల గురించిన తపన, తృష్ణ, ఆత్మ ఫలాల గురించిన ఆ తాపత్రయం మనలో ఉండాలి. ఇది భక్తి. ఇది కొన్ని తరాలకు ముందు చాలా ఉద్యమంగా ఉండేది. ప్రవచన వరం పొందుకోవాలని, అన్ని భాషల వరం పొందుకోవాలని, చర్చిలో నేను అద్భుతంగా పాట పాడాలని, ఉజ్జీవ మాటలు చెప్పాలని ఈ తపన ఉండేది. ఈ తరం అది పోయింది. కారణం మనమే. కొంతమంది డైవర్ట్ చేశారు. సేవ అంటే సోగు చేసుకోవటం, అలంకరించుకోవటం, సేవ అంటే ప్రసంగాలు, సేవ అంటే పాట, సేవ అంటే స్టేజీలు, సేవ అంటే ఆర్భాటమైంది. కానీ ఉజ్జీవం అన్న సంగతి మిస్ చేశారు. కాబట్టి రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతా ఉంది. అందుకే ఈ తరంలోనైనా కొంచెమైనా పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి మాటలే గుర్తు. కాబట్టి సిద్ధపడండి, రాకడకి సిద్ధంగా ఉండండి. ఏ క్షణాన ప్రభు శబ్దం వినబడుతుందో తెలీదు, ఎత్తబడే కాలం. కాబట్టి ఇంకా టైం ఉందిలే నిర్లక్ష్యంగా ఉండమాకండి. ప్రిపేర్గా ఉండండి, అన్నీ సర్దుకొని అన్నిటిని సిద్ధం చేసుకొని సిద్ధపాటు కలిగి ఉండండి. అందుకే వీలైనంత తొందరగా అప్పులు తీసేసుకోండి, వీలైనంత తొందరగా సమాధాన పడండి, వీలైనంత తొందరగా ప్రభులో ఉండండి. ఇంకా మీలో బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు మహానుభావులు, తల్లులు, తండ్రులు. వందనాలు అయ్యా మీకు. మీరు కనులు అసలు మామూలు వాళ్ళు కాదు, బాప్తిసం పొందకుండా ఉన్నారు. ఎందుకంటే ప్రభు త్యాగం బాప్తిసమే. కాబట్టి సిద్ధపడండి. మంచిది. అలాంటి ఆ రాకడికి మనల్ని సిద్ధపరిచే క్రమంలో దేవుడు మనల్ని ఎదుర్కొని మాట్లాడిన మాటలని చెప్పి మనం కొన్ని మాటలు ధ్యానం చేస్తున్నాం. ఆయన సేవ ప్రారంభించి జన సమూహం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారితో, ఆయన దగ్గరకు వచ్చిన వారితో, అంటే అన్యజనులతో కాదు, లోకస్తులతో కాదు, సంఘముతో, ఆయన్ను ప్రేమించి ఆయన్ను సమీపించినటువంటి విశ్వాసులతో యేసయ్య బోధించడం ప్రారంభించాడంట. ఏమని బోధించడం ప్రారంభించాడు? ఆయన కొండ ఎక్కి ఇలాగ బోధించడం ఆరంభించను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారే ఓదార్చబడతారు. తర్వాత సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఈ మూడో మాట మనం ధ్యానం చేద్దాం. ఆత్మ విషయమై దీనత్వం అంటే ఏంటో మీకు అర్థమైంది కనుక పరిశుద్ధాత్మ విషయంలో, భక్తి విషయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన ఆత్మ విషయంలో మనం ఎలా దీనులమై ఉండాలో మీకు అర్థమైంది. అర్థం కాకపోతే ఇంకొకసారి యూట్యూబ్లో మరలా రెండోసారి కూడా వినండి, మీకు అర్థమవుతుంది. తర్వాత దుఃఖపడు వారు ధన్యులు. లోకం ఏడ్చేవాడిని చేతగానోడు ఆడంగి తనమోడు అంటుంది, బైబుల్ ఏడ్చేవాడిని బలవంతుడు అంటుంది. అదే మాట, ఆ మాటకు దగ్గరగా ఉన్నదే సాత్వికం. సాత్వికము కలవారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికం అంటే ఏంటి? గొర్రెపిల్ల లాంటి జీవితం, గొర్రెపిల్ల లాంటి జీవితం, మనల్ని మనం తగ్గించుకోవటం సాత్వికం అంటే. అంటే ఎవరైనా విరోధంగా మన మీద విరుచుకుపడితే దానికి ప్రతిచర్య అంతే వేగంగా ఆ టెంపోలోనే మనం కూడా విరుచుకుపడకుండా మనల్ని మనం కొద్ది క్షణాలు తగ్గించుకొని మౌనమై ఉండి ఆ మనిషి ఆవేశం తగ్గే వరకు, ఆర్భాటం తగ్గే వరకు వేచి ఉండటం, మౌనంగా ఉండటం, నిస్సహాయంగా ఉండటమే సాత్వికం. ఒకవేళ ఈ సాత్వికమైన జీవితాన్ని లోకం చేతగానితనం అంటే అనుకోని, బలహీనత్వం అనుకుంటే అనుకోని, ఇంకా దానికి ఏ పేరైనా పెట్టుకొని, ఒక చెంప మీద కొట్టినప్పుడు రెండో చెంప చూపిమని యేసయ్య చెప్పినప్పుడు దాన్ని చేతగానితనం అనుకుంటే మనం ఏం చేస్తాం? అది దేవుని ఆజ్ఞ, మనం అలా ఉండాలని దేవుడు చెప్పాడు, తప్పదు, మనం ఉండడమే. నిందేశాడా? దానికి ప్రతి నిందను మనం వేయొద్దు, ఆ నిందను భరించుదాం. అవమానించారా? దానికి మనం అవమానించాల్సిన అవసరం లేదు. ఆ అవమానాన్ని దేవుడు మనకు రెట్టింపు ఘనతగా మారుస్తాడన్న మాటని ఆధారం చేసుకొని మౌనులమై ఉందాం. ఈ లోక సంబంధంగా సాత్వికులైన వారిని చేతగానోడని, దిక్కులేనోడని, అండలేనోడని, బలం లేనోడని రకరకాల మాటల ముద్రలు వేసి కడగా పెడతారు, దూరం పెడతారు. కానీ ఆత్మ సంబంధంగా సాత్వికులైన వారిని నెత్తిన పెట్టుకుంటాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సాత్వికమైన జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుకున్నాడు. సాత్వికం అంటే ఇది. ఏది? ఎప్పుడైతే మనకు నింద వస్తుందో, ఎప్పుడైతే మనల్ని అవమానిస్తున్నారో, ఎప్పుడైతే మనల్ని గాయపరుస్తున్నారో, మీకు అర్థం అవటానికి ఒక్క మాట బయటకు వచ్చి లోపలికి వెళ్తాం. ప్రాముఖ్యంగా స్త్రీలు, ఈ తోడుకోడళ్ళు, ఆడపడుచులు, ఆడబిడ్డలు ఎవరు ఉంటారు కదా, భర్త తరపు బంధువులు కానీ ఇలాంటి వాళ్ళు,
వెనకాల వచ్చిన వాళ్ళకు ఒక రకమైన నింద, ముందు వచ్చిన వాళ్ళకి ఒక రకమైన నింద, ఇలాంటి సూటిపోటి మాటలు కొన్ని ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. అవి మీ అందరికీ ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు తగులుకొనే ఉంటాయి. ఆ విషయంలో అలాంటప్పుడు మీ రియాక్షన్ ఎలాగుంటుంది? నాకేం తక్కువ, మా నాన్నకి ఎంత ఉంది, మా అన్నకి ఎంత ఉంది, మా మామకి ఎంత ఉందని మిమ్మల్ని మీరు రెచ్చిపోయి మాట్లాడాలని అనిపించినా క్రీస్తు యేసును బట్టి నువ్వు మౌనంలో ఉండుంటే మీరు సాత్వికులే. దాన్ని సాత్వికం అంటారు. ఇదే సాత్వికం అంటారు. దీన్ని ఏ ప్రతికూలత రాని ప్రతిదానికి నిందిస్తూ ఉందా జనాల మధ్యలోకి వెళ్ళి యేసు రక్తమే జయం, హల్లెలూయా. నిందకు ప్రతిగా నిత్యానందం, రెట్టింపు ఘనత. అందుకే పెద్దోళ్ళు అంటారు, అపోస్తుల కాలం నాటి విశ్వాసులు, 100 ఇచ్చి ఒక నింద వేయించుకోండి మీ నెత్తి మీద. ఎందుకని ప్రతి నిందకు యేసయ్య రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు మనకి. ఇదిగో ఈ విషయంలో నిందపడ్డావు కదా, ఇదిగో ఇది తీసుకో. ఎట్లా? దానియేలును నిందించి సింహబోన్లో వేస్తే సింహబోన్లోంచి బయటకు తీసిన రాజు దానియేలును ప్రధాని చేశాడు. ఘనత కలిగిందా లేదా? ఇలాగ నిందించబడిన ప్రతిసారి అనేకుల జీవితాల ఘనతలు మనం చూసాం. కాబట్టి ప్రతి నింద సంఘానికి ఆశీర్వాదమే. ఈ నిందలో మనం మౌనంగా ఉండటం, ఈ అవమానంలో మనం మౌనంగా ఉండటం, ఈ శ్రమలో, ఈ హింసలో మనం మౌనంగా ఉండటమే సాత్వికం. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని దైవజనుడైన పేతురు సంఘానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సంఘమా, సంఘమా, లోకంలో మనకు శ్రమ వస్తుంది. ఎందుకంటే ఈ యేసు ప్రభుని ఈ లోకం ఒప్పుకోదు. అదేం విచిత్రమో, దేన్నైనా ఒప్పుకుంటారు కానీ యేసు ప్రభుని మాత్రం ఒప్పుకోరు. కారణం ఏంటంటే మీకు అర్థం అవ్వాలి, ఈ లోక అధికారి అలాంటి వాడు. వాళ్ళ మనసులను కఠినపరుస్తాడు, వాళ్ళ మనసులను ప్రేరేపిస్తాడు, హింస చేస్తాడు, హింసనే ప్రేరేపిస్తాడు. వాడు ఒప్పుకోదు. కనుక మనం యేసు ప్రభుని నమ్ముకొని ఈ లోకంలో ఉన్నాం కనుక మనకు ఆ శ్రమ, ఆ నింద, ఆ కరువు వస్తుంది. అయితే మీరు ప్రతిదండన చేయడానికి ముందుకు రావద్దు. ఎందుకంటే మనం సాత్వికంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్నాం దేవుడితో. ఆమేన్. యేసయ్యకు కూడా ఇలాంటి అనుభవం వచ్చింది. ఏది? నేను బ్రతికి మీకు చెప్తున్నాను, నేను నా ఇష్టానుసారంగా బ్రతికి మీకు చెప్పట్లా, నేను ఓర్చుకుంటున్నా. నేను ఫోన్ చేసినప్పుడు మీరు ఎత్తరు, నాకు కొరడా తీసుకొని మీ దగ్గర రావాలనిపిస్తుంది. వచ్చానా నేను చెప్పింది చేయరు, అప్పుడు కడుపు మండిపోద్ది. ఏమన్నా చేశానా? మీరు ఇంకా క్షేమంగా మందిరంలో వచ్చి బల్లారాధన చేయి పెడుతున్నారంటే నేను సాత్వికుని కాబట్టి మీకు ధన్యం, మీ ఆట సాగుతున్నాయి. హల్లెలూయా. అర్థమవుతుంది కొంతమందికి. స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొందుదురు కాక ఈ ఆరాధనలో. అందుకే పేతురు తన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో సంఘంతో ఈ మాట చెప్తాడు. మొదటి పేతురు 2:23. ఆయన బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. బా, చూసారా? ఆయన దూషించబడుతున్నాడు, మరలా తిరిగి దూషించలేదు. ఆయన బెదిరిస్తున్నారు, మరలా ఆయన బెదిరించట్లేదు. కనుక ఆయన ప్రతిదండన చేయలేదు. కనుక మీరు కూడా అలాగే ఉండండి. ఇప్పుడు మనలో 2 డిపార్ట్మెంట్లు ఉంటాయి. మనం భక్తి చేస్తున్నాం కదా, 2 డిపార్ట్మెంట్. ఎట్లా అంటే, ఇప్పుడు మనకు ఎవరైనా ఇలాంటి దూషణ మన మీదకి వచ్చింది, సంఘంలో మీరు వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తో, మామో, తోడుకోళ్ళో, ఆడబిడ్డో, మా భర్తో, భార్యో ఎవరో ఒకరు మిమ్మల్ని దూషించారనుకో, మీరు మరలా దూషించాలని మీ అంతరంగంలో ఒక మంట మండుతుంది. అప్పుడు మీరు వెంటనే స్టార్ట్ చేసి ఆపేస్తారు. 2 కారణాలు తాపుతారు. ఒకటి, ఇప్పుడే కదా వాక్యం విని వచ్చావు, దేవుడు చూసుకుంటాలే, వాడి పాప నాడు బాధలు అనుకొని మౌనంలో తగ్గించుకొని దూషించకుండా ఓర్చుకుంటారు. రెండవది ఉంటుంది, మళ్ళీ 2 మాటలు 4 ధరించుకోవడం ఎందుకంటావు అని మౌనులై పోతావురా, నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు బాగుపడవురా, నా మీద చేయొచ్చుడు ఎంతవరకు బాగుపడలేదురా, నా జోలికి వచ్చిన నాశనమేరా, ఏం బయటికి వినపడవు. ఇప్పుడు వినపడే అనుకుంటున్నారా మీరు? బయటికి వినపడవు. అట్ట అంటుంటారు, లోపల 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 మొదలవుతుండి. అవి నా బొట్టుడు పక్క నుండి, ఏందమ్మా తిడుతున్నావు పాస్టర్ గారు, మీకు వినపడ్డాయా? కొద్దిగా వినపడుతున్నాయిలమ్మా. లేకపోతే ఆయన పాస్టర్ గారు ఎంతకాలం పాస్టర్ గారు ఓర్చుకునేది, ఎంతకాలం పాస్టర్ గారు చూసుకునేది. బయటికి వినపడవు కానీ లోపల వస్తాయి. ఆ అంతరంగంలో కూడా ఈ దూషణ రాకూడదు. అదే సాత్వికం వేస్తున్నాం. హల్లెలూయా. ఈ
అప్పుడు మీరు ఆలోచన చేయండి. మీ విశ్వాస జీవితంలో భక్తిలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు ఎన్నిసార్లు రియాక్ట్ అయ్యారు, ఎన్నిసార్లు వ్యతిరేకంగా ఆలోచన చేసి వ్యతిరేకంగా మాట్లాడారు. అంతరంగంలో కూడా, బయటకు అనకపోయినా అంతరంగంలో పుట్టింది కదా ఆలోచన, అది కూడా తప్పే. దేవుని పిల్లలుగా మనం సాత్వికంగానే బ్రతకలేస్తున్నాము. కొట్టే భర్త ఉంటే అప్పగించుకోవటమే, యేసు రక్తమే చేయం. కొంతమంది భార్యలు కొడతారు చీపిరి కట్ట తిరగేసి, అయినా భర్తలు కూడా అప్పగించుకోవాల్సింది. ఎందుకంటే ఆమె మారు మనసు పొందేదాకా, ఆయన మారు మనసు పొందేదాకా క్రైస్తవ్యంలో విశ్వాసంలో ఉన్న మనం అప్పగించుకోవటం వేస్తున్నామలో. ఆమేన్. ఇదే సాత్వికం. ఈ సాత్వికం లోకానికి కనబడాలి మన జీవితంలో. ఇది భక్తి. లాస్ట్ టైం మీకు ఒకసారి చెప్పాను, మాస్టర్గా చెప్పారు, మన అవులేని నర్సరావుపేటలో ఒక ఆమె దేవుని మందిరానికి వెళ్తుంటే ఇలాంటి రాకడ సందేశం విని బాప్తిసం తీసుకోవాలని ప్రేరేపించబడి బాప్తిసం పొందేసింది. ఇది పక్కనున్న విశ్వాసకి నచ్చలా. ఈమె బాప్తిసం పొందింది, నేను పొందలేదు, కడుపు మంట ఈమెకి. పొందొచ్చుగా, అమ్మగారికి చక్రపాకం సీరియల్ ఏముంది, చక్రవాకం సీరియలు, మొగల రేకులు, తమలపాకులు, ఆ సీరియల్ చూడకుండా ఉండలేదు. అవి చూసి బాప్తిసం తీసుకోవడం మనసాక్షి ఒప్పుకోవట్లేదు. ఈమె జయించలేక ఓడిపోతా, జయించామని చూసి ఈర్ష్యపడతా ఉంది. ఇది తట్టుకోలేక పోయి అలా ఆయనకి చెప్పింది, గబ్బా 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 పెద్ద బైబిల్ పట్టుకుని, అయ్యా ఇంకా జరగరాసిన అన్యాయం అంతా జరిగిపోయింది అయ్యా అంటే, ఏం జరిగిందో చెప్పే తల్లి అంటే, ఇంకేం చెప్పాను అయ్యా, అంతా అయిపోయింది అయ్యా, ఏం జరిగిందో చెప్పామమ్మ. అందుకే మీ ఆవిడ తీసేసుకుంది, దిగేసింది, పోయింది అనేసరికి ఆయన గుండెలో పోయింది. ఏం జరిగింది, ఏం చేసింది? బాప్తిసం తీసుకుంటే ఇంకేముంది, నీ పిల్లలకు పెళ్ళి ఎట్టయిద్ది, రేపు పొద్దు నీ చుట్టాలు ఎట్టవుతారు, ఇక నీ పొలాలు ఎట్టుంటావు, మతలు ఎట్టుంటావు, ఊర్లు ఎట్టుంటావు, ఆడెట్టుంటావు, ఈడెట్టుంటావు. రెచ్చగొట్టింది. ఈ మూర్ఖుడు, మొరటోడు, చదువు సందే లేనోడు కదా. పోయేసరికి పాపం ఆ ఎద్దులు గడ్డేసుకొని కట్టి కూర్చొని ఉన్నాడు. ఈ లోపే పాప బాప్తిజం తీసుకొని ఉద్యమంగా సంతోషంగా తెల్లసీర కట్టుకొని పెద్ద బైబిల్ పట్టుకొని ఇంటికి వస్తూ ఉంటే ఆ అరకకి పెట్టిన కాడి మందు తీసుకొని వేసి కొడితే కాలు టప్పుని ఇరిగిపోయిందంట. ముందు కొట్టాడు ఆవేశంలో, కాలు ఎముక ఇరిగిపోయి బయటకు వచ్చి వెలవెల్లాడిపోతుంది. అయ్యో అమ్మో కేకలేస్తాం. చూసిన వాళ్ళందరూ ఏమైందిరా, ఏం జరిగింది ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్తా ఉండి ఈ దారిలో అడుగుతుంది, ఎందుకురా కొట్టేమైందంటే అదేందో తీసుకుందంట. ఏం తీసుకున్నావు అమ్మ? నేనేం తీసుకోలేదయ్యా. తీసుకోకపోతే ఎందుకు కొడతా? ఏందో తీసుకున్నావు చెప్పు. ఏం తీసుకున్నాను నేను? ఆ చర్చిలో ఏదో తీసుకున్నావు అంట నీళ్ళల్లో పోయి. అయ్యా బాప్తిసం తీసుకున్నానయ్యా అంటే ఏందది తెలియదు. ఎందుకని? విరోధమైన మనసు. సరే, ఇంత గాయపరిచిన ఈ భర్తని ఆ భార్య ఏమన్నా దూషిస్తుందా? కన్నీళ్ళు విడిచి వీడికి ఏదైనా జరిగితే బాగుండని అంతరంగంలోనైనా కీడు కోరుకుంటుందా? ఆమె అనుకుంటుంది, అమాయకుడైన నా భర్త ఆవేశపడ్డాడు, ప్రభువా క్షమించయ్యా, వదిలేయ్యా, కనికరించయ్యా. మొత్తానికి కట్లు కట్టి తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి అక్కడ డాక్టర్ గారు మాట్లాడంటే ఆయనతో, ఎందుకురా కొట్టావంటే బాప్తిసం తీసుకుందని కొట్టాను అన్నాడంట. అప్పుడు చెప్పాడు ఆయన, మా ఆవిడ కూడా బాప్తిసం తీసుకుందిరా. బాప్తిసం అంటే అర్థమైంది తెలుసా? ఇక నుంచి వ్యభిచారం చేయను, దొంగతనం చేయను, చెడ్డ చూపులు చూడను, నా భర్తకు అన్యాయం చేయను, నా కుటుంబాన్ని మోసం చేయనని దేవుడితో ఒక నిబంధన చేసుకొని నిన్ను అంటుకట్టుకొని బతకాలని తీర్మానం రా తిక్కలోడా అంటే, డాక్టర్ గారి దగ్గర పశ్చాత్తాపడతాడు ఆయన. భర్త పశ్చాత్తాపడి, అయ్యో నా భార్యని, ఇంత మంచి భార్యని గాయపరిచానని భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్ళాడంటే ఇంటికి వేస్తున్నామలో. తీసుకెళ్ళి ఇక ఆయనే అన్నీ ఆమెకు కావాల్సిన సకల మర్యాదలు చేసి ఆ గాయాన్ని కట్టుకునేటట్టుగా లేచిన తర్వాత ఆమెతో కూడా ఆయన మందిరానికి వెళ్ళి ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడు అంటే వేస్తున్నాను. హల్లెలూయా. ఇది సాత్వికమైన జీవితాన్ని ఎక్స్పోజ్ చేయటం. కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ, హింసకు ప్రతి హింస క్రైస్తవ్యంలో లేదు. మనము కోరుకోకూడదు కూడా. అందుకే ఈ మధ్యకాలంలో వినబడుతున్నాయి, దేవుడు న్యాయం చేస్తాడు, దేవుడు న్యాయం చేస్తాడు. మనం చేయకూడదా? మనం చేయకూడదు. ఎందుకో తెలుసా? సమస్తం ఆయన చేతికి అప్పగించాం, ఆయనే చేయునుగాక. అది మేలైనా, కీడైనా, హింసైనా, గాయమైన, మరణమైనా అది మనకు ఆశీర్వాదమగునుగాక. దేవుడు చూసుకుంటాడు, ఖచ్చితంగా చూసుకుంటాడు. ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. తన పిల్లల్ని ఎవడైనా ముడితే ఆయన కన్ను గుడ్డును ముట్టినట్టే. ఇక శరీరంలో ఎక్కడ టచ్ చేసినా మనకు పెద్ద స్పర్శ తగలదు, కానీ కన్ను గుడ్డు దగ్గరికి వస్తే వెంటనే మనం ఏమవుతాం? రెస్పాండ్ అవుతాం. పక్కకు తిప్పుకోవడమో, చేయి తగిలేయటమో, తీసేయటమో రెస్పాండ్ అవుతాం. ఎందుకని? కంటికి ఆ విలువ ఉంది, విలువైంది కన్ను. అలాంటి కన్ను గుడ్డుతో తన పిల్లల్ని పోల్చిన దేవుడు మౌనంగా ఉండడు. ప్రతీకారం ఆయన తీరుస్తాడు. మనం తీర్చుకుంటే అది కొద్దిగా ఉంటుంది, ఆయన తీరిస్తే చాలా ఘనంగా ఉంటుంది. కనుక మనం కీడుకు ప్రతి కీడు చేయకూడదు.
ఇలాంటి సాత్వికమైన జీవితాన్ని మనము సాధన చేయుదుముగాక. ఎప్పుడైతే ఈ సాత్వికాన్ని మనం సాధన చేసి దేవుని సన్నిధిలో సాక్షిగా బ్రతుకుతామో, దేవుడు మన జీవితంలో ఈ భూమి మీద మనల్ని గొప్ప చేయటం, భూలోకాన్ని స్వతంత్రించుకోవటం మనకు అనుగ్రహించే ఆశీర్వాదం. ఆమేన్. ఒకటి ఇహమందున, రెండు పరమందున. ఇహమందున పరమందున అని ఎట్లా అంటే, దైవజనులు పాట రాశారు చూడండి. ఇహ పరమందున నీవే నాకని, ఇక ఏదియు నాకు అక్కరలేదని. గట్టిగా పాడండి. ఇక ఏదియు నాకు అక్కరలేదని, స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదం జయ గీతమే పాడేదా, జయ గీతమే. హల్లెలూయా. సాత్వికులు భూలోకముని ఎలా స్వతంత్రించుకుంటారంటే, ఒకటి ఇహమందున, రెండవది పరమందున. ఎట్లా స్వతంత్రించుకుంటారు? మనకు బైబిల్లో సాత్వికమైన సాక్ష్యం కలిగిన వ్యక్తి మోషే. మోషే సాత్వికుడు. మోషే స్వతంత్రించుకోవాలి. సాత్వికులైన వాళ్ళు స్వతంత్రించుకోవాలి. మోషే స్వతంత్రించుకున్నాడు. ఏమి స్వతంత్రించుకున్నాడు? భూలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. ఎలా స్వతంత్రించుకున్నాడు? ఆయన తన ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. భూమి మీద ఉన్న సమస్తం మోషే మాటకి లోబడ్డాయి. దేవుడు ఆజ్ఞాపించాడు, సముద్రమా అణిగిపో, గాలి గద్దించి ఆగిపో అంటే తుఫాను నిమ్మలించి సముద్రం అలలు అణిగిపోయి గాలి వీయటం ఆగిపోయింది దేవుడు ఆజ్ఞాపిస్తే. కానీ మోషే ఆజ్ఞాపిస్తే, మోషే సెలవిస్తే సముద్రం దారిచ్చింది మోషేకి. అంటే ఆ సముద్రం మీద, భూమి మీద ఆధిపత్యం మోషేకి ఎలా వచ్చింది? ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, భూలోకమును స్వతంత్రించుకుంటే భూమి అందలి సమస్తము ఆయన వశమైపోయిన యేసునామములో. అదే జ్ఞానేంద్రియములను సాధకం చేయమంటాడు. జ్ఞానేంద్రియములు అంటే వెనకాల వాళ్ళకి తెలుసా? శెట్టి గారి కొట్లో దొరుకుతాయి. కేజీ ఎంత ఉంటాయో జ్ఞానేంద్రియాలు. తెరమత గింజలు అనుకుంటున్నారా? జ్ఞానేంద్రియం కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం, వీటిని జ్ఞానేంద్రియం. సాధన చేయాలి. ఏం సాధన చేయాలి? కన్ను చూసింది కోరుకునేటట్టుగా కన్ను ఉండకూడదు. అది చూసినా ఆ పిక్చర్ మైండ్లోకి వెళ్ళకుండా అక్కడే ఆగిపోవాలి. సాధన చేయాలి. చెవులు విన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పాటించేటట్లుగా ఉండకూడదు. అది నిజమా, అబద్ధమా, అవసరమా, కాదా సాధన చేసే విధంగా ఉండదు. అలాగే నోరు, చర్మం, వీటన్నిటికి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఈ సాధన అంటే నిష్ట కలిగి కంట్రోల్ చేయటం అంటారు. అలాగే ఈ ప్రకృతిని కూడా మనిషి కంట్రోల్ చేయొచ్చు. అది సాధన చేస్తే సాధ్యమవుతుంది. ఆమేన్. ఎస్, మనిషి సాధన చేస్తే, ప్రభు ఎదుట దాన్ని మోకరించి ఈ ప్రకృతి మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తే దేవుడు లోబడేటట్లుగా చేస్తాడు. మోషేకి అది సాధ్యమైంది. బహుశా అంత ప్రార్థనాపరుడేమో మోషే. తమాషగా ఆశామాషగా చర్చికి వెళ్ళామా, సందా చేసామా, చప్పలు కొట్టాము, పాట పాడాము, తెలసరి కట్టామా, ఇస్త్రీ చేసామా, పండుగ వచ్చిందా, సొక్క వేసామా, ఈస్టర్ పండుగ ఏం వస్తున్నారా? ఇది కాదు మోషే జీవితం. దేవునితో లీలమైపోయాడు. ప్రార్థన చేస్తే అసలు ఏంటి ప్రార్థన, ఎందుకు ప్రార్థన, ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఏం మాట్లాడాలి, ఏం ఆలోచించాలి, ఏమి ధ్యానం చేయాలి, దేవునితో ఎన్కౌంటర్ అవుతున్నాడు మోషే. తను తాను తగ్గించుకున్నాడు, మైమరిచిపోయాడు, ప్రపంచానికి దూరం అయిపోయాడు. ఎవరితో సంబంధం లేదు. నా కుర్చీ వేస్తారా, పాయసం వేస్తారా, ప్లేట్ వేస్తారా, మంచి గణపరుస్తారా, దండేస్తారా, దండం పెడతారా, నాకెందుకు చేస్తారులే, నాకెందుకు చదువుతారు, ఇట్లాంటి మాటలకి సోది ఎవరానికి మోసే జీవితంలో స్థావే లేదు. ఆయన దృష్టి, ఆయన మనసు, ఆయన ఆలోచన అంతా మోసే మీద ఉంది, దేవుడి మీద ఉంది. సాధన చేశాడు. సాత్వికమైన జీవితాన్ని సాధన చేసి ఆ సాత్వికతలో నుంచి భూమిని స్వాతంత్రించుకున్నాడు. అందుకే ఆయన వచ్చి సముద్రం మీద నిలబడితే యేసు నామములో అది పాయలైపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మనము గనుక
ఈ సాత్వికమైన జీవితాన్ని సాధన చేస్తే ఒకవేళ ఎర్ర సముద్రం లాంటి శ్రమ, ఎర్ర సముద్రం లాంటి శోధన, వ్యాధి, సమస్య మన ముందొస్తే యేసు నామములో అది తొలగిపోద్ది. సభలు కొట్టు గట్టిగా, దేవుడట్టి కృప మనకు దయచేయునుగాక. ఆమేన్. భార్య జీవితంలో ఉంటే భర్త ప్రార్థన చేయాలి, భర్త జీవితంలో ఉంటే భార్య ప్రార్థన చేయాలి, కుటుంబంలో ఉంటే భార్య భర్తలు చేయాలి. చేసి ఆ సమస్య గెలవకపోతే నన్ను అడుగు. ఎస్, నేను ఈ మధ్య కాలంలో కొన్ని గుర్తులు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాను ఆత్మీయ జీవితంలో. దేవుడు వాటి విషయంలో జయం ఇవ్వాలి, ఆ విషయంలో సహాయం చేయాలని అడుగుతున్నాను. మనకి ఎవ్వరూ సపోర్ట్ లేరు, మినిస్ట్రీలు, రాజకీయ నాయకులు, అండదండలు. మనకున్న సపోర్ట్ అంతా ఆకాశంలో ఉన్న దేవుడే, మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్ముడే. మన బలం, మన స్ట్రెంత్ అంతా సంఘమే, ఇంకా వేరే ఆధారం లేదు. దేవుని అడిగి ముందుకెళ్తా ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఆయన సైడ్ చేయటం నేను చూసా పరిచర్యలో. చప్పలు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. సర్వ మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే కలుగును గాక. పరిచర్యకు విరోధంగా లేచిన ప్రతి పరిస్థితి తొలగిపోవడం నేను చూసా. ఇహమందున ఆశీర్వాదం అది, పరమందున యెహోషువ. మీ అందరికీ యెహోషువ యుద్ధవీరుడుగానే తెలుసు. యెహోషువ ఏదైనా సాధించగలడు, కత్తి పట్టాడంటే యుద్ధం చేయగలడు, సంపాదించగలడు, శత్రువును అణిచివేయగలడు. ఇదే తెలుసు యెహోషువ గురించి. యెహోషువ జీవితంలో ఇంకో కోణం ఉంది. ఏంటి ఆ కోణం అంటే సాత్వికమైన జీవితం. ఏంటి ఆ సాత్వికమైన జీవితం? మోషే ఐగుప్తులోంచి బయలుదేరిన నాటి నుంచి యెహోషువ మోషే వెనకాలే ఉన్నాడు, మోషేతోనే ఉన్నాడు. ఎవరు రాదే? గాలి ఆడలేదేమో. ఎక్కడి నుంచి ఆ స్వరం? ఎక్కడ రాదే? ఏడే ఉందా? దగ్గరలో ఏడిపోకమ్మా, వాడికి ఏం కావాలి అది అమ్మా. పిల్లల్ని మీరు ఇబ్బంది పెట్టకూడదు, ప్రమాదం వాళ్ళతోటి. హల్లెలూయా. ఇట్నే ఒకటి సౌండ్ చేశాడట. ప్రారంభంలోని తల్లి గుర్తుపట్టింది, నేను గుర్తుపడతానేమో అని అట్ట పెట్టింది. పెట్టే తల్లి నాజుగ్గా సున్నితంగా పెడితే బాగుండు ఆడు. ఇంకా సౌండ్ నేను కాదు, అందరు గుర్తుపట్టారు. ఏంటంటే ఆవిడ అరుపని వేరేసరికి ఆమెకి ఇక ఒక రకమైన నామూష్ అయిపోయింది. ఇంతమంది మధ్యలో ఏడుతాడని తలకాయ వంచి పెటామని కొట్టింది. ఇక అది అగ్ని 7 అంతలైంది. ఇప్పుడు ఏమైంది? ఇద్దరు బయటికి పోయింది, ఇద్దరు బయటికి వెళ్ళిపోయింది. అదే ప్రారంభంలోనే వాడు ఆ సెల్లో ఏదో లాగుతున్నాడు, అడికి ఏదో ఇచ్చేస్తే సైలెంట్గా పెడితే గమ్ముకుంటాడుగా. హ్యాండిల్ చేయటం అనమాట. హ్యాండిల్ విత్ కేర్ అని చాలా జాగ్రత్తగా సున్నితంగా డీల్ చేయాలి ఆ పిల్లలతో మందిరంలో ఉన్నప్పుడు. ఇది మనం ఇంటి దగ్గర నుంచే ప్రాక్టీస్ చేసామనుకో, ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటారు యేసు రక్తం చేయం. హల్లెలూయా. ఇంకా వాడు తారాస్థాయిలో ప్రమాదకరంగా ఉన్నాడంటే జాగ్రత్తగా అంత్య దినాల చివరిలో ఉన్నట్టువే. ఎడ్జిలో కూర్చొని ఉంటే వీడు ప్రమాదాలు అయ్యా అంటే అక్కడే ఉంటూ జాగ్రత్త చేసుకోవడం తప్పదు. ఇంకా తప్పదు, ఎందుకంటే మనం పెంచిన మొక్కే కదా. నువ్వు పాలు పోస్తే అమృతం వేస్తుంది, విషం పోతే అదనమాట. మనం పెంచిందే కాబట్టి మనం చేతిలోనే ఉండాలి. యెహోషువ మోషేతోనే ఉన్నాడు. ఎక్కడైనా మీటింగ్ జరిగిందనుకో మోషే పాస్టరే కనపడుతుంది. పెద్దల్లోకి వెళ్ళాడు అనుకో మోషేనే కనపడతాడు. అసలు యుద్ధం చేయాలన్నా, వ్యూహం వేయాలన్నా, ఆ సమాజానికి ఏదైనా సంకేతం ఇవ్వాలన్నా మొత్తం యెహోషువలో నుంచే మోషేకి అందేది. దేవుడు మోషేతో మాట్లాడతాడు, కానీ ఆ వ్యూహ ప్రతివ్యూహాలకి సాధనం యెహోషువ. ఈవెన్ నేను కొండ మీదకి వెళ్ళి దేవుడు నాతో మాట్లాడతానన్నాడు, నేను వెళ్ళి ఆయనతో మాట్లాడొస్తానని 10 ఆజ్ఞల పలకలు తెచ్చాడు కదా మోషే. ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, మోషే నువ్వు కొండ మీదకి వస్తున్నావు, నేను కొండ మీదకి దిగొస్తా. వస్తే నేను వచ్చినప్పుడు నా మహిమకి రాళ్ళు కూడా కరిగిపోతాయి. తెలుసా మీకు? ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో సీనాయి పర్వతం ఉంది. ఆ పర్వతం దగ్గర ఆనాటి నుంచి నేటి వరకు గడ్డి పీసు కూడా మొలవల, రాళ్ళు కరిగిన గుర్తులు అక్కడ ఉన్నాయి. కారణం, ఆనాడు మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ పర్వతం మీద పాదం మోపాడంట. ఆయన మహిమ ప్రభావానికి తాగలేకపోయింది పర్వతం, రాళ్ళు కరిగిపోయింది. ఎంతో తగ్గించుకొని వస్తేనే ఆ పరిస్థితి ఆ పర్వతానికి. అందుకని ఇదిగో
ఇజ్రాయేలీలు ఎవరో ఆ పర్వతానికి పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు, ఇన్ని మూరల దూరంలో ఉండాలి, లేకపోతే చచ్చిపోతారు. ఎన్ని చెప్పాడా? పోయాడా? ఈ మధ్యలో యెహోషువ ఎక్కడున్నాడని చూస్తే జనాల్లో లేడు, పర్వతం మీద లేడు. ఆ పర్వతానికి, ఆ జనాలకి, మోషేకి మధ్యలో ఆ పర్వతంలోనే ఒక గుడారం వేసుకుని అడుగుచొని ప్రార్థన చేసుకున్నాడు యెహోషువ. మీకు అర్థమవుతుందా? యెహోషువని ఏ రేంజ్లో దేవుడు ప్లాన్ చేశాడు చూడండి. అటు పూర్తిగా వదలలేదు, అటు పూర్తిగా గనపరచలేదు, కానీ సాత్వికుడై దీనుడై తను తాను తగ్గించుకొని గుడార నివాసిగా ఉన్నాడు. మీరు యెహోషువ గురించి చదివితే నూను కుమారుడిని యెహోషువ గుడార నివాసి అయి ఉండగానే ఉంటుంది. ఆయన గుడార నివాసి అయి ఉన్నాడు. అందుకే ఆ సాత్వికమైన జీవితాన్ని చూసిన దేవుడు మోషేని తీసుకున్న తర్వాత మొత్తం యెహోషువకు అప్పచెప్పాడు. ఈ యెహోషువ మామూలుడు కాదు. మోషే భూమి మీదనే సముద్రం దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సముద్రమే పాయలైపోయింది. కానీ యెహోషువ సముద్రము, భూమి, పర్వతము, యోర్దాను ఇవి కాదు, నిలబడి తలపైకి దేవుడితో చెప్తున్నాడు, ప్రభా సూర్యుడు ఆగిపోవాలా, చంద్రుడు నిలిచిపోవాలా, కొట్టో, దేవునికి మహిమ కలుగును గాక. ఇహ పరమందున శక్తిగల సామర్థ్యం సాత్వికులకు ఉంది. మనం అనవసరంగా నోరు తెరిచి గబగబ మాట్లాడి మొత్తం పోగొడుతున్నాం. సబ్జెక్ట్ అంతా పోతా ఉంది నోట్లోంచి. మన నోరే అపవిత్రమే. చాలామంది ఇది తినకూడదు, అది తాకూడదు, ఇది చేయకూడదు, ఇది క్రమం కదా అని చెప్తుంటారు. కానీ దేవుడు అంటాడు, నువ్వు తినే దాంట్లో ఏం లేదురా, నీ నోట్లోంచి వచ్చే మాటతోనే మొత్తం నీకు చెడంత ఉందన్నాడు. మాట శుద్ధంగా ఉండాలండి, మాట మర్యాదగా ఉండాలండి. ఈ నోరే జాగ్రత్తగా ఉంటే ఊరే మంచిగా అయిపోద్దండి. ఒక్కోసారి మన నోరు కూడా మన తిప్పలు చేస్తుంది. ఇప్పుడు ఈ పట్టకపోయిన వాళ్ళు కూడా కొంచెం నోరు మంచిదిగా శుద్ధంగా ఉంటే బాగుండేది. దేశ రక్తం చేయం, ఎక్కడో చోట లోపం ఉంటుంది, కరెక్ట్గా ఉండాలి. మన సాత్వికమైన జీవితానికి సాధనం నోరే. మనం మౌనంగా ఉంటే అదే వచ్చేసి దేశనామలో సాత్వికమైన జీవితం. హల్లెలూయా. మౌనంలో చాలా ఆశీర్వాదాలు, పురుషులకైనా స్త్రీలకైనా బహు దీవెన. ఆమె లాస్ట్ వీక్లో మీకు చెప్పానే, అంటే వాక్యానికి మైక్ ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు. కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడతారు, కొంతమంది సమయోచితంగా మాట్లాడతారు. ఆ మౌనంలోనే గొప్ప దీవెన. భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటే, ప్రతిదానికి తన్నించుకుంటూ ఉంటే లావిడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. డాక్టర్ ఏం చెబుతాడు పాపం, పోయినా ఆమె ఏం చేసింది, ఇక స్టార్ట్ చేసింది. డాక్టర్ గారు తెలివి కల్లాడు. ఆమె ప్రారంభమే ఇంకా ఆపట్లేదు, ఇంకా గూడ్చుబండి కొట్టినట్టు కొడతానే ఉంది ఆపకుండా. ఆయనకు అర్థమైంది, అమ్మా నీకు మందు ఎక్కడలేదు, ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ వేసో పోయిన రాశాడంట. దేనికయ్యా ఇదంటే, ఏం లేదు, మీ ఆయన రాగానే నోట్లో పోసుకో, మీ ఆయన పడుకున్నాక మింగమాక ఉయ్యమాక నోట్లోనే పెట్టుకున్నాడు. ఇదేం ముందయ్యా అంటే తీసుకుపోన్నాడు. ఇక పోయింది, వాళ్ళ ఆయన వచ్చాడు, నోట్లో పోసుకుంది. కాఫీ దాపోయే, స్నానానికి వెన్నీళ్ళు పెట్టు, భోజనం పెట్టు. ఇన్ని మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడవా, పనికి మళ్ళీ నన్ను అట్టాడతానా ఇట్టాడతానా. మొత్తానికి అన్నీ అయిపోయింది, పక్కేసింది, పడుకొని నిద్రపోయాడు, ఊసేసింది. పొద్దున్నే లేచింది, మళ్ళీ నోట్లో నీళ్ళు పోసుకుంది, చక్కగా ఆఫీస్కి పోయింది. ఆయన పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు తన్నని రోజే లేదండి. ఇదే మరి ఈ మందు ఇంతకాలం నాకు తెలియకపోయి కదరా. మళ్ళీ పోయింది డాక్టర్ దగ్గరికి, అయ్యా ఈ మందే ఇంత మర్మం ఉందా ఈ మందులో అంటే, పిచ్చిదానా మందు నీళ్ళల్లో మందు లేదు, నీ నోట్లో ఉందంతా. నీ నోరు మూసుకుంటే వాడు గమ్ముకు నోరు మూసుకొని తిని పడుకొని వెళ్ళిపోయాడు. నువ్వు నోరు తెసి మాట్లాడతాడు, నేను తిందని వాడు. మరలా నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అన్నట్టు. సాత్వికమైన జీవితానికి సాధన నోరే. తొందరపడి మాట్లాడితే ఈ బాధలు పడతారు. నిందైనా, అవమానమైన, శ్రమైన, బాధైనా, హింసైనా, నేరారోపణ ఏది చేయాలన్నా నోరే. దాన్ని సాధన చేయాలి. యేసయ్య చేసి చూపించాడు. అందుకే పేతురు అంటాడు, మీరు ఆయనను దూషించలేదు, బాధపరచబడి బాధ పెట్టలేదు, ఆయన అలా బతికాడు. ఇలా అడుగుతున్నాడు, ఇదిగో నజరేయుడా, బోధకుడా, వీళ్ళందరూ అంటున్నట్టుగా నువ్వు రాజునని చెప్పుకున్నావా, యూదుల రాజునని చెప్పుకున్నావా, దేవుణ్ణని చెప్పుకున్నావా? కాదు, లేదని ఒక మాట చెప్పు, నేను నిన్ను వదిలేస్తాను, నాకు అధికారం ఉంది, నిన్ను విడిచిపెడతాను అంటున్నాడు. యేసుప్రభు మౌనంగా ఉన్నాడు. ఎందుకని? ఒక్క మాట ఆయన నోరు తీసి, అయ్యా నేను ఇది చేయలేదు, ఇది అనలేదని అంటే యేసుప్రభుని వదిలేస్తాడు. కానీ వదిలేస్తే ఎట్లా? త్యాగం జరగాలని, యాగం చేయాలని శాసనం కదా, వదిలేస్తే ఎట్లా? ఏసేపు ఒక్క మాట,
నేరం అంతా చేసింది ఆమెనయ్యా, నా మీద ఊరక నిందేసింది ఒక్క మాట అంటే విచారం చేసి ఏదో ఒకటి తేల్చి వదిలేసే వాళ్ళేమో. కానీ యోసేపు మౌనంగా ఉన్నాడు. ఆ మౌనంలోనే ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యే ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం. సాత్వికం. అందుకే ప్రపంచ జ్ఞానం కలిగిన వ్యక్తి సామెతలో ఒక మాట అంటాడు 14వ అధ్యాయంలో, సాత్వికమైన నాలుక. చదవండి 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనసు శరీరానికి జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. హలో, సాత్వికమైన మనసు శరీరానికి జీవం, మత్సరము రోగం. అందుకే ఈ మన పల్లెటూళ్ళలో ఎక్కువ వాడతాడు, ఏందిరా ఈడేం కొంచెం తింటున్నంత ఎక్కడ పెడుతున్నట్టే వాడు కుళ్ళిపోతాడన్నా. వినలేదా? అది ఉట్టి కుళ్ళిపోద్ది అన్నదే. ఎంత తిన్నా ఎదగదు, ఎంత తిన్నా పట్టదో. ఎందుకని? కుళ్ళు శరీరానికి వ్యాధిని కలిగిస్తుంది. సాత్వికమైన మనసు రక్తం జయం. వీళ్ళని చూసి కుళ్ళుకున్నంతసేపు మనం ఆడే ఉంటాం. వీళ్ళ ఆశీర్వాదాన్ని పట్టుకొని నువ్వు స్తోత్రం అని చెప్పగలిగావు అనుకో, ఆరోగ్యంగా ఉంటావు. స్తోత్ర, హల్లెలూయా. నా మధ్య ఒక ఆయన చెప్తున్నాడు, అన్న హార్ట్ అటాకులన్నీ మగవాళ్ళకి అవుతున్నాయి, ఆడవాళ్ళకి ఒక్కటి కూడా రావట్లేదు ఏందన్న అంటే, ఒరే మీకు తెలియదు ఏముందిరా, వాళ్ళకి ఏదైనా వినపడినా కనపడినా అది టీవీ 9 కంటే స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుందట. అక్క నీకు ఇది తెలుసా? అక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడికో పోద్ది. ఆమె నెత్తి మీద చుట్టుకొని ఈ ఎత్తడి కాగు నెత్తి మీద పెట్టుకొని ఉంది, నీళ్ళు మోస్తుంది. అది నెత్తి మీద పెట్టి చేయి భుజం మీద పెట్టి మాట్లాడుతూనే ఉంది. మొత్తం సీసీ కెమెరాలు రికార్డ్ అవుతుంది. టైమింగ్ చూస్తే 24 నిమిషాలు ఉంది. వాళ్ళ వ్యవహారం 24 నిమిషాలు ఉంది. 24 నిమిషాలు మాట్లాడుతూనే ఉండరు. ఆమె నెత్తి మీద అంతలా బరువు ఉండనే ఉంది. అంటే ఆమెకు ఆ బరువు కంటే అబ్బా ఎంత తృప్తిగా ఉండింటుంది ఆ బిడ్డకు పాపం. తృప్తిగా అంటే ఏమైనా సరే మనసులో పెట్టుకోరు. భర్త ఏమన్నా, భార్య ఏమన్నా, చుట్టాలు ఏమన్నా మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. అర్జెంటుగా ఫస్ట్ వాళ్ళ అమ్మకు పోద్ది, అక్కలు వాళ్ళ అమ్మకు పోద్ది. ఆమె లేదానికి అక్కకు పోద్ది, చెల్లికి పోద్ది. ఎవరికొకరు స్ప్రెడ్ చేసి గందరగోళం చేస్తారు. మనకేముంది, ఏమన్నా వచ్చిందనుకో ఎవడికి చెప్పుకుంటాం. ఎవడికని చెబితే మందే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. గుండెల్లో పెట్టుకొని గుండె పగిలి చచ్చిపోతాం. అందుకే హార్ట్ అటాక్. ఎందుకంటే గుండెల భారం మొయ్యలేక, ఎవరికి చెప్పుకోలేక లోపల దాచిపెట్టి బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోతారు. వాళ్ళే మొత్తం పనిచేస్తారు తలా కొద్దిగా, బెమ్మానం బతికేస్తున్నారు. ఈ సాత్వికమైన మనసు అలాగ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఎదుటివాడిని ఆశీర్వాదాన్ని కానీ, వారి జీవితంలో జరిగే విధి విధానాలు కానీ, నష్టం కానీ, కష్టం కానీ, దీవెన కానీ, ఏదైనా ఆత్మీయ జీవితంలో మనం కంటపడినప్పుడంట, దాన్ని బట్టి మనం ఈర్ష్యపడకూడదంట, మత్సరపడకూడదంట, కుళ్ళు రాకూడదంట. అవి వస్తే ఆరోగ్యం పాడైపోద్ది, మనసు పాడైపోద్ది, భక్తి పాడైపోద్ది. దేవుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తున్నాడు. స్తోత్రం. నీకు ఇచ్చిన స్థితి బట్టి ప్రైజ్ దలాడు అని చెప్పగలిగితే దేవుడు నీకు జీవం ఇస్తాడు యేసునామములో. ఆమేన్. అది లేదనుకో కుళ్ళు వచ్చేస్తుంది. చూడండి, యోబు పిల్లలు చచ్చిపోయారంటే స్తోత్రం అంటున్నాడు, ఆస్తి పోయిందంటే స్తోత్రం అంటున్నాడు, ఇల్లు కూలిందంటే స్తోత్రం అంటున్నాడు, ఒంట్లో జబ్బు వచ్చింది, ఇది ఎవరికి నయం కాదు, ఇది ఏందో జబ్బు మాకు అర్థం కావట్లేదు, ఏ రిపోర్ట్కి అందట్లేదు అంటే స్తోత్రం అంటున్నాడు. తిట్టింది ఎవరు? భార్య. ఎందుకు తిట్టిందామా? అన్న పిల్లలు లేరని ఏడుస్తుంటే అన్న భర్త వచ్చి అంటాడు, 10 మంది కుమారులతో నేను సమానం కాదా? నేనున్నా కదా పిచ్చిదాన్ని, ఎందుకు ఏడుస్తున్నావు పిల్లలు లేరని? నేనే నీకు పిల్లోని, నేనే నీకు తండ్రిని, నేనే నీకు భర్తని, ఆనందపడు. ఇప్పుడు యోబు భార్యకు కూడా చూద్దాం, 10 మంది పిల్లలు చచ్చిపోని 10 మంది పిల్లలతో సమానమైన భర్త ఉన్నాడు కదా, సంతోషంగా ఉండొచ్చు కదా. ఎందుకు తిడుతుందంటే, పాపం అప్పుడు దాకా బాగా బతికిన బిడ్డ, ఇరుగు పొరుగు వెళ్ళింది కాదు, ఉప్పుకి పప్పుకి కారానికి ఆ ఇంటికి తిరిగింది కాదు. అర్థమైందా? అమ్మాయి పేలదు అని ఎత్తావా, అదే ఈపు తీసుకునేది ఏదైనా ఉంటుంది కదా, ఏంటిదమ్మా అది, ఏ బానో అదేమో ఎత్తవా, పెద్దానికి వెళ్ళమ్మడి తిరిగి, ఆ కొంపలపడి ఈ కొంపలపడి తిరిగింది కాదు. పాపం ఎవరు వచ్చినా అక్క ఒకరు చక్కెర పెట్టాక ఏమని అడగాల్సిందే, టీ పొడి పెట్టామని ఏమని అడగాల్సిందే. అది యోబు భార్య రేంజి. ఒక్కసారిగా ప్లేట్ తిరగబడింది. ఇప్పుడు ఏమో గిన్నె ఎత్తుకొని పోవాల్సి వస్తుంది.
ఏందిరా ఇంత జరుగుతుంటే ఒక్క మాట మాట్లాడమంటే ఆయనేమో సాత్వికుడు. ఏం జరిగినా దేవుడికి స్తోత్రం. కడుపు మండింది, అందుకని తిట్టింది. తిట్టునవు కూడా, ఎన్నాళ్ళు భక్తి చేస్తావు, ఎన్ని రోజులు ఇట్లా బతుకుతావని అప్పుడు బయటపడింది. ఓవర్ అయిపోయింది. ఆ కుళ్ళు యోబు భార్యలోకి రావడానికి కారణం ఇదే. సాత్వికంగా సమర్థించుకొని సర్దుకొని బతికే జీవితం యోబు భార్యలో గ్రహించలేకపోయింది. ఏ స్థితిలోనైనా దేవునికి స్తుతి చెప్పగలిగిన జీవితం యోబు సాధన చేయగలిగాడు. అందుకని యోబు సాత్వికంగా బ్రతకగలిగాడు. యోబు భార్య బతకలేకపోయింది. దేవుని పిల్లలారా, ఈరోజు మన యేసయ్య మనల్ని ఎదుర్కొని మనతో మాట్లాడే మాట ఏంటంటే, మీరు సాత్వికులై ఉంటే మీరు ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఆమేన్. భూమియు దాని సంపూర్ణత సమస్తం మన దేవుడైన యెహోవా. ఆయన మనకు ఇవి అనుగ్రహించాలి, ఈ ఆశీర్వాదం మనకు దయచేయాలంటే సాత్వికమే. మరలా చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు నాయకుడు అవ్వాలన్నా, ఒక గొప్ప ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నా నీ జీవితంలో కావాల్సింది ప్రాముఖ్యమైనది సాత్వికమే. చూడండి, మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వీరుల్లో ప్రప్రథమమైన వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన అంతరంగంలో ఎలాగా విస్ఫోటనమయ్యాడో మనకు తెలియదు, కానీ బాహ్య జీవితంలో ఆయన చాలా సాత్వికంగా బలపరిచాడు జనాల్ని, సాత్వికంగా బ్రతికాడు. అందుకే సమాజంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. అందుకే ప్రతిదానికి మనం వెంటనే టెంప్ట్ అవ్వకూడదు, ఎమోషన్ అవ్వకూడదు, కంట్రోల్ అవ్వాలి, ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, సమాధానమైన సమాధానం ఇవ్వాలి, నెమ్మది కలిగిన సమాధానం ఇవ్వాలి. ఇది సాత్వికమైన జీవితం. దావీదు అందుకే గొప్పోడయ్యాడు. ఆవేశపడలా. ఎవ్వరు దావీదుకి చెప్పకుండా మీటింగ్ జరుగుతుంది, కానీ దావీదు ఒక్క మాట అలా. సమయంలోనంతే సాత్వికంగానే బ్రతికాడు. వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. ఇంకా చెప్పాలంటే స్వతంత్రించుకున్నారు. 40 దేశాలు సంపాదించగలిగాడు దావీదు. ఆమేన్. 20 లక్షల మంది ప్రజలకు నాయకుడు అవ్వగలిగాడు మోషే. కనానుకు చేర్చగలిగాడు యెహోషువ. సంపాదించుకున్నాడు, భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు వాళ్ళు. ఇలాంటి జీవితాన్ని మనం సాధన చేయాలి. మనం ఒకవేళ మోషే జీవితాన్ని ఈ సాక్ష్యం వింటున్నాం. హలో, మోషే ఎంత గొప్ప సాత్వికుడు. అదేనా సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2-3 వచనాల్లో మోషే గురించి ఆ మంచి సాక్ష్యం ఉంటుంది. దేవుడు చెప్తాడు. త్వరగా చదువు, నేను ముగిస్తున్నాను. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు అండి. ఒకసారి నా వైపు చూడండి. మోషే ఎవరో చెప్తా. మోషే ఐగుప్తులో ఉంటే దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, నా ప్రజల్ని విడిపించడానికి నువ్వు రా, నిన్ను నాయకుడిగా చేసి కనానుకు తీసుకెళ్తాను, వాళ్ళందరికీ నువ్వు పంచిపెట్టాలి, ఆశీర్వాదం నీ చేతిలో పెడతానని చెప్పాడు. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. పిలిచాడా? విడిపిస్తానయ్యా, వస్తానయ్యా అని బయటకు వచ్చాడు. ఈలోపు ఒక ఐగుప్తు దేశంలో ఉండేవాడు, ఒక ఇశ్రాయేలీయుడు, ఇద్దరు కొట్టుకుంటున్నాడు. ఐగుప్తుడు ఇశ్రాయేల్ కొట్టుకుంటున్నాడు. మోషే మధ్యలో చూశాడు. మీరే చెప్పండి, మీ ఊరు అబ్బాయి ఎవడో గుర్తు తెలియనివాడు వచ్చి మీ ఊరు పిల్లల్ని కొట్టబోతుంటే మంచో చెడో తప్పో ఒప్పో ఎన్ని ఆలోచించకుండా ముందు మీరు ఎవరి మీద ప్రతాపం చూపిస్తారు? న్యాయంగా చెప్పిన వాళ్ళు చెప్పట్లేదు, కానీ వాళ్ళందరూ మనకంటే ముందే చేస్తారు. అది ఆ పక్కన ఒక దెబ్బ వేస్తారు ముందు. ఎవడరా నువ్వు అసలు మా పిల్లోడి మీద చేస్తున్నావు అని ఆటోమేటిక్గా చేస్తారు. న్యాయ అన్యాయాలు తర్వాత చూసుకుందాం, ముందు చేస్తారు. మోషే కూడా అదే చేశాడు. కాకపోతే మోషేకున్న టెంప్టేషన్ ఎలాంటిదంటే, ఆ ఐగుప్తీయుని కొడితే ఒక్క దెబ్బకు చచ్చిపోయిందంట. మరి సకల విద్యలో ప్రావీణ్యత గలవాడు కదా, మార్షల్ ఆర్ట్లో కూడా రెడ్ బెల్ట్ బ్లాక్ బెల్ట్ అయిపోయాడు. ఒక్కటే దెబ్బ చచ్చాడు. చచ్చినోడిని ఇక ఫరో చూస్తే ఒరే ఐగుప్తీయునే చంపుతావంటారు అని చెప్పి మోసేనేమో ఇబ్బంది పెడతాడేమోనని ఇజ్రాయేలీయుడు చూస్తూ ఉండగానే గుంట తీసి, మరి చేతులతో తీసాడు, ఆయుధాలు వాడాడు తెలియదు, గుంట తీసి గుంటలో పెట్టి పూడ్చేశాడంట. మోసే కోపం అది, మోసే ఆవేశం అది. అలాంటి మోసే కనీసం ఎవడికో జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేని కోపదారి కలిగిన మనసు కలిగిన మోసే సాత్వికుడైపోయాడు. ఎంత సాత్వికుడయ్యాడంటే సాక్షాత్తు విమర్శిస్తున్నాడు. ఏ మోసే, నువ్వు పెద్ద పాస్టర్ అనుకుంటున్నావా? నీతో కూడా మేము ఐగుప్తు నుంచి రాలేదా? దేవుడి మందిరంలో మేము యాజకత్వం చేయలేదా? మాకు చేత కాదా సేవ, పాట, వాక్యం మాకు రాదా అని మాట్లాడాడు మోసే. అప్పుడు దేవుడు కలుగు మధ్య మోస మౌనంగా ఉంటాడు మోసే. దేవుడు కలుగు, ఏ మిరియామో నవరు మోయ్, ఏం మాట్లాడుతున్నావు? మోసే సాత్వికుడు, మోసే నమ్మకస్తుడు.
మోషే నావాడు, నువ్వు ప్రవక్తవు కదా, నీకు దర్శనం వచ్చిందిగా, వచ్చిందయ్యా. కళ వచ్చిందా? వచ్చిందయ్యా. కానీ మోషేకి నేను కళలు దర్శనాలు ఇవ్వను, ముఖాముఖిగా మాట్లాడుతా. అది మోషే రేంజి. హల్లెలూయా. అలాంటి వాడు మోషే. నేనైనా ఆవేశపడతానేమో కానీ మోషే ఆవేశపడ్డావు. జరుగు మోసే దెబ్బకు సంప్రదాయాలు మొత్తాన్ని హింసిస్తున్నారు, శోధిస్తున్నారు. నమ్మకంగా బతకడం శాత కాదు. కానీ ఎందుకయ్యా ఎట్ట చేసావు, ఎందుకయ్యా ఎడకు తెచ్చావు, ఏందయ్యా ఇది పెట్టావు, ఈ శోధన ఎక్కువైంది, తీయే మొత్తం తీసి పడేస్తా, నీలో నుంచి ఒక వంశాన్ని పుట్టించుకుంటా అన్నాడు దేవుడు. అప్పుడు మోషే, అయ్యా నిందొస్తుందయ్యా, చేతగాని దేవుడు నీకే అవమానం అయ్యా, ఒక్కసారి ఆలోచించయ్యా. అంటే దేవుడు చేతగానోడనో దేవుడు కోపదారి మనిషినో కాదు, కానీ ఆయన ఎమోషన్ని మోషే కంట్రోల్ చేసే విధానం చూసావా? ఎంత మంచి బ్లెస్సింగ్ తెలుసా మోషేకి ఇచ్చింది. ఈరోజు మనం అబ్రహాం పేరు తుడిపేసి మోషే పేరు చెప్పుకోవాలి. లెక్క ప్రకారం మోషేకి ఇచ్చిన ఆశీర్వాదం బహుశ్రేష్టమైనది. మొత్తం జ్యేష్ఠత్వము, పునాదులు కలిగిన పట్టణము, ఈ దర్శనాలు మొత్తం మోషేలోకి వచ్చేస్తాయి. వాగ్దానాలన్నీ, అన్ని ఆశీర్వాదాలని పక్కన పెట్టి సాత్వికమైన మనసుతో దేవుడితో మాట్లాడుతున్నాడు. అట్లా వద్దులయ్యా, అట్ట కూడా క్షమించయ్యా, కనికరించయ్యా. సాత్వికమైన జీవితం అంటే అది. క్షమాపణ గల మనసు ఉండాలి సాత్వికతలో, ప్రేమ కలిగిన మనసు ఉండాలి సాత్వికమైన జీవితంలో. ప్రతిదానికి కంప్లైంట్ చేయకూడదు, ఏలు పెట్టి చూపించు, ఇది ఎట్టన్నా వాడట్టన్నా, ఇట్లా ఇవన్నీ వద్దు. క్షమించేయాలి. మనం ప్రభు బలలో చేస్తున్నాం కదా, ప్రభు రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం కదా. గడిచిన రాత్రి అద్భుతమైన వాక్య సందేశం, 2 మాటలు, తర్వాత వినండి, యూట్యూబ్లో ఉంటుంది. దేవుని పోలికలోకి మారుతున్నాం కదా. ఆ క్షమాపణ, ఆ సాత్వికమైన మనసు రావాలి. ఈ సాత్వికమైన మనసు లేకే సంబంధాలు తెగిపోతున్నాయి. సహోదరుల మధ్య, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య, సంఘానికి సేవకులకు మధ్య ఐక్యత, ఈ సహవాసం లేకపోవడానికి కారణం సాత్వికమైన మనసు లేకపోవడమే. ఒకరికొకరు విభేదించుకొని, ఒకరికొకరు ఆవేశం తెచ్చుకొని, తొందరపడి మాట్లాడి బంధాలు తెంచుకుంటున్నారు. కొంచెం తగ్గించుకొని, కొంచెం ఓర్చుకుంటే ఎంత అద్భుతంగా కట్టబడుతుంది జీవితాలు వేస్తున్నాము. ఆమేన్. కనుక సాత్వికమైన జీవితాన్ని సాధన చేద్దాం. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. యోసేపు కూడా అంతే, సాత్వికుడు. అందుకే ఐగుప్తుని దేవుడు పట్టించాడు యేసునామములో. మోషే సాత్వికుడు పట్టించాడు, యెహోషువ సాత్వికుడు పట్టించాడు, దావీదు సాత్వికుడు 40 దేశాలు పట్టించాడు. వీళ్ళందరికీ మించి యేసుక్రీస్తు మన ప్రభు ఎంత సాత్వికుడు అండి. ముసుగేసి కొట్టి, ఎవరు కొట్టారో చెప్పు, ఎంత ఎగతాళి చేశారు యేసయ్యని. ఆయన ఎంత సాత్వికుడు, మౌనంగా భరించాడంట. బొచ్చు కత్తిరించి వాని దగ్గర మౌనంగా ఉన్న గొర్రెపిల్ల అంటే అర్థం తెలుసా? ఎన్నోసార్లు వింటాం కదా మన మాట. ఇజ్రాయెల్ దేశంలో, ఆ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉంటుంది. అది అక్కడ ఆ చలిలో నుంచి తప్పించుకోవడానికి, కాపాడుకోవడానికి దేవుడు గొర్రెకి ఆ చర్మము, ఆ బొచ్చు ఎక్కువగా పెరిగేటట్టు చేశాడు. ఆ చర్మం ఉండటం వల్లే దానికి చలి రాదు, వెట్టగలుగుతుంది, స్వేచ్ఛగా తిరగలుగుతుంది. కానీ వీడి స్వార్థం కోసం, వీడి అవసరం కోసం, వీడి ఆధిపత్యం కోసం ఆ గొర్రె పిల్లలు పట్టుకొని మొత్తం కత్తిరించేస్తాడు. ఇక రేపటి నుంచి దానికి ఏమవుతుంది? చలి పెడుతుంది, తట్టుకోలేదు ఆ చలిని. అది వాడి స్వార్థం కోసం నా లాభాన్ని తీసేస్తున్నాడు అని దానికి అర్థమైంది వస్తుందో లేదో తెలియదు. కానీ వాడు కత్తిరిస్తూ ఉంటే కనీసం తప్పించుకొని పోవడానికి కూడా ప్రయత్నం చేయదంట. అట్టాగే నిలబడి మొత్తం కత్తిరించుకుంటా ఉండదంట. అది గొర్రెపిల్ల స్వభావం. అందుకే యేసయ్యని ఆ సంఘటనతో పోలుస్తాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్న గొర్రెపిల్ల. నిందిస్తుంటే, అవమానిస్తుంటే యేసయ్య మౌనంగా ఉన్నాడు. వాళ్ళ అంతరంగం కూడా తెలుసు యేసయ్యకి, అసలు ఎందుకు అడుగుతున్నాడు కూడా యేసయ్యకి తెలుసు. అయినా మౌనంగా ఉన్నాడు. మనకు తెలియదు ఒకవేళ అది నిజమో అబద్ధమో. అయినా ప్రభువుని బట్టి, మనకు కలిగిన రక్షణను బట్టి మనం సాత్వికంగానే ఉండాలి, మౌనంగానే ఉండాలి. కానీ గుర్తుపెట్టుకోండి, నీ వ్యక్తిగత జీవితంలో ఈ సాత్వికమైన విషయాలను సాధన చేయాలి. ఆధ్యాత్మిక జీవితంలో మాత్రం పౌరుషంగా నిలబడాలి. ఆమేన్. యేసు ప్రభు జోలికి వస్తే మాత్రం వదిలే సమస్య లేదు. యేసు నామములో ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ సంఘం జోలికి, యేసు ప్రభు జోలికి వస్తే మాత్రం సింహంలాగా విరుసుకుపడటమే. చంపితే సంపనే. వ్యక్తిగతంగా వస్తారా, భరించటమే. ఇంక మనం తీర్పు తీర్చకూడదు, ప్రతీకార దాడి చేయకూడదు. వ్యక్తిగతంగా సంఘం జోలికి వస్తే మాత్రం అంతే. ప్రవీణ్ పకడారా గారి జీవితంలో జరిగింది అదే. వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఆయన భరించాడు, సహించాడు, ఓర్చుకున్నాడు. యేసు ప్రభు జోలికి వస్తే భరించలేకపోయాడు. గాయం అవుతుందని తెలిసినా బయటకు వచ్చి నిలబడగలిగాడు. అలాంటి రోషం గల వీరులు ఇంకా ఎంత దినాల్లో లేపబడాలి యేసు నామములో.
ఆమేన్. వీటన్నిటికీ ముందు ప్రాముఖ్యంగా మించి సంఘంగా మనం ఏం చేయాలంటే సేవకుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. మరలా చెప్తున్నా కదా, వారి ప్రయాణాల గురించి, వారి ఆరోగ్య క్షేమాల గురించి, శత్రువు వాడి మీదకి వేస్తున్నటువంటి అపవాది బాణాలు, తంత్రాలు, వాటిలో చిక్కుకుపోకుండా సేవకుడి క్షేమం గురించి ప్రార్థన చేయాలి. ఈరోజు మనం క్షేమంగా సంతోషంగా ఆరాధన చేసుకోగలుగుతాం. మరి ఆ సంఘం పరిస్థితి ఏంటి? ఆ సేవకుడు లేని ఆ సంఘ ఆరాధన పరిస్థితి ఏంటి? దీంట్లో రెండు రకాలు. సేవకుడు మరణమైపోయాడు కనుక, మరుగైపోయాడు కనుక ఓకే, కానీ ఉన్న సేవకుడు ఎక్కడున్నాడో తెలియదు, ఏమయ్యాడో తెలియదు, పోలీసుల, దుండగుల, హంతకుల, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. ఇలాంటివి దేవుణ్ణి బట్టి ఆ కుటుంబం మీదకి వస్తే ఆ కుటుంబం ఎంత విలువెల్లాడిపోద్ది, ఆ సంఘం ఎంత అనాథలైపోతారు. కనుక మనకున్న క్షేమాన్ని బట్టి మనం సంతోషించి గంతులు వేయక, కలిగిన నష్టాన్ని సార్వత్రిక సంఘపు భారంగా మనం భుజాల మీదకి ఎత్తుకొని ఆ సంఘ క్షేమాల కొరకు ప్రార్థన చేయుదుముగాక. కాబట్టి ఇలాంటి సాత్వికమైన జీవితాన్ని అంట మనం సాధన చేయాలంట. ఆమేన్. అందుకే యేసయ్య అంటారు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి. హలో, సాత్వికతను నేర్చుకోవాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఈ అరక దున్నే కాడిమాను ఉంటుంది. ఆ కాడిమానికి అటొక ఎద్దు ఇటొక ఎద్దు ఉంటుంది. ఒకవైపు యేసయ్య ఉన్నాడంట, సాత్వికుడై దీనుడై కాడి ఎత్తుకొని ఉన్నాడంట. రెండో వైపుకి మనల్ని రమ్మంటున్నాడు, వచ్చి ఎత్తుకో, నేను దీనుడిని, సాత్వికుడిని, నేను నీకు నేర్పిస్తానంటాడు. అందుకే మనం యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆ యేసయ్య రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనుక్షణమైన జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ మాట అన్నప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు, ఈ దెబ్బ కొట్టినప్పుడు ఆయన ఏం ఆలోచన చేశాడు, ఆయన జీవితం ఎలాగుందని మనం యేసయ్య జీవితాన్ని సాధన చేస్తే ఆ సాత్వికమైన జీవితం మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం సాత్వికులుగా మారుతామో ఇహమందున పరమందున దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్. కాబట్టి నువ్వు ప్రభు బలలో చేయి వేయాలి, దేవుని రాజ్యానికి సిద్ధపడాలని తీర్మానంలోకి వచ్చినప్పుడు, ఆలోచన చేసినప్పుడు, వినబడుతున్న ఈ వాక్యానికి సాధన చేసేటట్లుగా తీర్మానం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళాలి. అప్పుడు మన ప్రభు రాకడలో ఆయనతో కూడా ఎత్తబడి సాత్వికులైన వారందరూ సాత్వికుడైన యేసయ్యతో కలిసి ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోతారు. వేస్తున్నాము. ఆమేన్. ఇప్పుడు పరలోకంలో ఒకే మాట చెప్పి ముగిస్తా. ఇప్పుడు పరలోకంలో ఒకవేళ ఈ క్షణం మనం పరలోకంలో వెళ్ళామనుకో, వేలాది లక్షలాది మంది భక్తులు మనకు కనబడతారు. అక్కడ వాళ్ళకు పెట్టిన పేరు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏమై ఉంటుందో తెలుసా? అదే వీళ్ళు ఎంబీఏ చేశారా, వీళ్ళు ఎంసీఏ చేశారా, వీళ్ళు ఎఫ్ఆర్సీఏ చేశారా, వీళ్ళు లండన్ కేంబ్రిడ్జ్లో పట్టా తీసుకుని, ఇవి కాదు. అక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏమై ఉంటాయి అంటే, వీళ్ళు ఆత్మ విషయంలో దీనులు, వీళ్ళు దుఃఖపడిన వారు, వీళ్ళు సాత్వికులు, వీళ్ళు సమాధానపరిచిన వాళ్ళు, ఇలాగా ఒక్కొక్కటి ఆత్మ సంబంధమైన ఈ ధన్యతల గురించి వాళ్ళ క్వాలిఫికేషన్ చెప్తాడు దేవుడు. అందుకే మన జీవితంలో మనకు కావాల్సిన క్వాలిఫికేషను మిద్దెల మేడలు, వెండి బంగారాలు, ధనధాన్యాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన ధన్యతలు మనం పొందుదుము కాక. కాబట్టి తీర్మానం చేసుకుందాం, దేవుని సన్నిధికి వద్దాం, దేవుడితో సాధన చేసి నేర్చుకుందాం, సాత్వికులుగా బ్రతుకుదాం, అనేకులకు మాదిరిగా ఉందాం, కుటుంబాలకు రక్షించుకుందాం, దేవుని రాజ్యానికి సిద్ధపడదుము గాక. అందరి తలలు వంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ఈ 4 నెలల మొదటి పునరుద్ధరణ ఆరాధనలో దేవుడు ఒక మంచి సమయం మనకు అనుగ్రహించాడు. ఇంతవరకు ఈ లైవ్లో మాతో కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించిన నీవు కూడా ఒక్క క్షణం తలలు వంచి కళ్ళు మూసుకొని, ప్రభువానికి స్తోత్రం నాయనా, జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా. ఒకవేళ నా మాట, ఆ ప్రవర్తన ఏదైనా సాత్వికమైన అనుభవాల్లో లేదేమో, నా ఉద్దేశాలు ఒకవేళ వేరుగా ఉన్నాయేమో అయ్యా, సంఘంలో సహోదరుల మధ్య, కుటుంబంలో ఆత్మీయుల మధ్య నేను సాత్వికురాలనే బ్రతకాలని లేఖనంలో నుంచి మాట్లాడారు కదా ప్రభా. అయ్యా సహాయం చేయండి ప్రభా, అలాంటి జీవితాన్ని సాధన చేయడానికి నాకు నేర్పండి అయ్యా. అయ్యా తొందరపడి ఆవేశపడి మాట్లాడే తత్వం నాలో తీసివేయండి ప్రభా. అపార్థం చేసుకునే మనసు తీసివేయండి ప్రభా. మత్సరపడే మనసు నాలోంచి తీసివేయండి ప్రభా. ఎందుకంటే సాత్వికమైన మనసు అది నీ శరీరానికి జీవం అంట, ఆరోగ్యం ఇస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది. కనుక మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆధ్యాత్మిక జీవితం, ఆయన ధన్యతల గురించి మాట్లాడుతున్నారు.
ఒక క్షణం అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఒకవేళ దేవుడు ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తాడేమో, ఈ భూమి మీద కనపరుస్తారేమో. లోకంలో సాత్వికంగా బ్రతికిన వారు నాయకులైతే, లోకంలో సాత్వికంగా బ్రతికిన వారు దేశాలను ఏలిన చక్రవర్తులైతే, ఎంత దినాల్లో ఒకవేళ సాత్వికాన్ని నువ్వు సాధన చేయగలిగితే నీ కుటుంబాన్ని ఏలే జ్ఞానం నీకు ఇస్తాడు. ఈ ప్రపంచాన్ని ఏలే తత్వం యేసయ్య నిశ్చయముగా నీకు అనుగ్రహిస్తాడు. అప్పగిస్తాడు నాయకుడిగా నిన్ను. అనేక జనములకు తండ్రిగా తల్లిగా నిన్ను నియమిస్తాడు. తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం, తగ్గించుకుందాం, దినులమై ఉందాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రాలయ్యా. మరొకసారి సాత్వికమైన మీ మాటలు మాకు తెలియచేసినందుకు వందనాలు. ప్రతిదానికి ఒకవేళ తొందరపాటు స్వభావం నాలో ఉందేమో తండ్రి, ఈ ఆరాధనలో యేసు నామములో అది తొలగిపోవునుగాక. సాత్వికమైన నాలుక నేను సాధన చేయాలి, సాత్వికమైన మనస్సు నేను సాధన చేయాలి, సాత్వికమైన నోరు నేను సాధన చేయాలి, సాత్వికమైన జీవితం అయ్యా నేను సాధన చేయాలి. యేసయ్యా, మీ సిలువ చెంత చేరి ప్రార్థన చేస్తున్నాను, నాకు నేర్పించండి అయ్యా, నాకు నేర్పించండి. నీ రాజ్యంలో నేను సాత్వికుడునై సాత్వికురాలనై అడుగుపెట్టే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించమని, ఇదిగో ఈ ఆరాధనలో చేరి అలా ఉండాలని ప్రార్థన చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ మా ముందున్న ప్రభు బల్లారాధన కార్యక్రమం మీరు మహిమకరంగా దీవెనకరంగా జరిగించమని, యోగ్యులైన ప్రతి వారు నీ రక్త మాంసాలను ముట్టుకుంటూ ఉండగానే అర్హతను, హక్కును, పరిశుద్ధతను నిశ్చయంగా వారికి కలుగునుగా కాని పలుకు ఈ రాజ్యవ్యాప్తి కొరకు సిద్ధపరచమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.